హాయ్! నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ వసుమతీస్ వ్లాగ్స్. నిన్న ఎడిటింగ్ చేసి పడుకుంటానన్నాను గదా! 12కి పడుకున్నాను. నేను నిద్రలేచేసరికి 2 అయిపోయింది. ఇంగ అప్పుడు ఇప్పుడు వంట చేస్తే 3 అయితది గదా! అని పిల్లల్ని అడిగినా. ఇంకా ఊతప్పం పిండి ఉంది గదా! అదే తిందామా అంటే, మేము అదే అనుకుంటున్నాం అన్నారు. మేమే వేస్తాంలే నీకు బాగలేదు గదా! అని వాళ్ళే వేశారు. ఇంకా బాగా అయిపోయింది మధ్యాహ్నం పడుకొని లేచేసరికి. బట్ ఏందంటే మా పిల్లలు మేమే వేస్తామని వాళ్ళే వేశారు. కాకపోతే ఇంకా ఉల్లిపాయలు ఏం ఒకటి మళ్ళీ కట్ చేసి ఇచ్చినాను. చిన్నది టమాటా గూడా ఉండింది. అంటే పొద్దున్న తిన్న తర్వాత అలాగే పెన్నము, పిండి అన్నీ బయట పెట్టినాం. పిండి పులిసిపోతది అని అనుకోకండి. ఎందుకంటే నేను రుబ్బిన వెంటనే ఫ్రిడ్జ్‌లో పెట్టినా. పొద్దున లేచాక బయట పెట్టినాను. సో, ఆ కూలింగ్ తోటి రూమ్ టెంపరేచర్ వచ్చేస్తది. ఇంకా నేను మా ఆయన పొద్దున తినేటప్పుడు ఏం చేశానంటే సోడా వేసుకున్నాం కొంచెం పొంగలేదని. మళ్ళీ పిల్లలు తినే టైంకి సెట్ అయింది. ఇంకా మధ్యాహ్నం గూడా పులవలేదండి. అలా చేసుకోవచ్చు ఎప్పుడైనా. మనము ముందే పొంగిన తర్వాత పిండి ఫ్రిడ్జ్‌లో పెడితే పొద్దున్న లేచి తీసి బయట పెట్టినాక మాటికి ఇంక అది 12 వరకు బయట ఉంటే పులిపర వాసన వచ్చేస్తది. మాకు కొంచెం పిండి పులుపు ఉంటే తినమండి. ఇడ్లీకి పులిసిన పిండి బావుంటది గానీ, ఊతప్పం గానీ, దోస గానీ పులుపు రాకూడదు. హోటల్‌లో ఇప్పుడు బయట మనం బండ్లల్లో తింటాం. కొన్నిసార్లు దోస పుల్లగుంటది. అప్పుడు టేస్ట్ ఎంజాయ్ చేయలేం. అంత నచ్చదు. అందుకని ఆ పులుపు కాకుండా చూసుకుంటాను. పచ్చి కొబ్బరి గూడా వేయొచ్చు. మా ఫ్రెండ్ చెప్పింది. పచ్చి కొబ్బరి గూడా వేసి పెడతా. యాక్చువల్‌గా టప్పర్‌వేర్‌లో సమ్మర్‌లో పనికిరాదు. ఇంతకుముందు గూడా చెప్పిన. అది మగ్గినట్టు అయిపోతుంది. ఎయిర్ టైట్ కదండీ! బయట పెట్టినప్పుడు తొందరగా పులిసిపోతది. అదే స్టీల్‌లో పెడితే టప్పర్‌వేర్‌లో పులిసినట్టు పులవదు. నేను చూశాను. అందుకే వింటర్‌లోనే నేను టప్పర్‌వేర్‌లో మెయింటైన్ చేసేది. బట్ ఏమంటే రుబ్బిన వెంటనే ఫ్రిడ్జ్‌లో పెట్టినా గనక దాంట్లో పెట్టా. ఈ ప్లాజో ప్యాంట్ అసలు అమ్మో! ఎంత పొడవు, ఎంత లూజ్ ఉందంటే ఇంక అట్లాగే రెడీమేడ్‌వి వేసుకోలేము కదా! ఆ లూజ్‌కి కాలు తట్టుకొని నేనే కింద పడతా. ఆ బరువు మోయలేకపోతున్నాననమాట. నాకు వెయిట్ ఎక్కువ బట్టలు కొననండి. వెయిట్‌లెస్ ఉన్నవే చూసుకుంటాను నేను. అందుకనేసి నా ఒళ్ళు మీద నాకు ఎట్లా అంటే నేను బట్టను మోస్తున్న ఫీలింగ్ నాకు ఉండకూడదు. ఫ్రీగా ఉండాలనమాట. ఇప్పుడు పిల్లల జనరేషన్ ఎట్లుంటారో అట్లా. అందుకనే బార్డర్లు బరువున్నా, వర్క్ ఎక్కువున్నా చాలా జాగ్రత్తగా కొంటా. లైట్ వెయిట్ ఉందా, ఎక్కువ గ్లిట్టర్ ఉండకూడదు నాకు. నాకు నచ్చదనమాట. ఇంకా ఇది నేనే కట్ చేసుకొని సైడ్లకు పొడువు కట్ చేసా. పైన ఫోల్డ్ చేసుకుంటున్నా. లైనింగ్ అనవసరంగా ఇచ్చినారు. మనకు అవసరం మనము చుడీదార్ టాప్స్ కదా వేసుకునేది. దాని మీదకి ఈ లైనింగ్ అవసరం. పిల్లలైతే పొట్టి టాప్స్ వేసుకుంటారు. వాళ్ళకి ఈ లైనింగ్ అవసరం. ఇదంతా కట్ చేసి తీసి పడేసిన. ఎంత బరువు ఉంటుంది. ఇట్లాంటివన్నీ ఆల్ట్రేషన్ నేనే చేసుకుంటాను. నాకు చేతగాని బయట ఇస్తానన్నమాట. ఇంకోటి చెప్తాను. ఇప్పుడు ఇలా ప్లాజో ప్యాంట్లు వేసుకున్నప్పుడు మనం చుడీదార్ టాప్స్ వేసుకుంటే చిన్న టిప్ అండి. పెద్ద సైజు చుడీదార్ టాప్ వేసుకోకూడదు. అంటే వెడల్పు ఎక్కువ వస్తాయి కదా! అవి వేసుకోకూడదు. కొంచెం వెడల్పు తక్కువ ఉన్న టాపులు సెలెక్ట్ చేసుకోండి. ఎప్పుడైనా మీరు గమనించుకోండి. ఇంకా రౌండ్‌గా జాయింట్ ఉన్న టాప్స్ కూడా సెట్ అవ్వవు. నేను అలాగే వేస్తానన్నమాట. ప్లాజో దానిలకు కానీ, తర్వాత స్కర్ట్‌లు ఇదే ర్యాప్ స్కర్ట్స్ ఉంటాయి కదా! ర్యాప్ ఫ్రాక్స్ లాంగ్‌వి స్కర్ట్ ఎక్కువ వేస్తుంటా కదా! దానికి కూడా అంతే. వెడల్పుగా ఉన్న చుడిదార్ టాప్ తీసుకుంటే అందం రాదు. వెడల్పు తక్కువ అంటే మనకు స్టిచ్చింగ్ కొంచెం వెడల్పు తక్కువ ఉంటాయి చూడండి. అలాంటివి. ఈ టిప్ నచ్చితే ఎవరైనా ఫాలో అవ్వండి. ఇంకోటి ఏందంటే ఇది అనార్కలి టాపు. మా ఇంట్లో 3 ఏళ్ల క్రిందట మా పక్కింట్లో ఒక ఆవిడ బిజినెస్ చేస్తుంది. మా రోడ్లో అదే మా లైన్‌లో ఆవిడ దగ్గర కొన్నాను 750 పెట్టి. ఉట్టి టాపు. క్వాలిటీ బాగుందని దాని నెక్ అంతా మార్పిచ్చేసిన నేను. కాలర్ తీసేసి 50 రూపాయలు ఇచ్చి రౌండ్ నెక్ చేయించుకున్నాను. నేనే కట్ చేసి ఇస్తే టైలర్ కుట్టించి ఇచ్చినాడు. నేనే కుట్టుకుంది. ఇంకా టైలర్ కుట్టే అతను ఉన్నాడు కదా అని ఇచ్చేసినాను. ఇంక ఇప్పుడు ఏంటంటే రోజు వాడుకుంటున్నానా, వెడల్పు ఎక్కువ ఉంది. బుట్ట బొమ్మ ఉన్నట్టు ఉంటుంది. ఆ బొమ్మలు పిల్లలు రౌండ్ తిరుగుతుంటారు చూడు, ఆ వెడల్పు అంతా కట్ చేసా. మాకు ఇంకా సాటర్డే బయట తినేసి తెలిసిన తెలుగు వాళ్ళను ఆరోగ్యం బాగలేదంటే వెళ్ళి చూసొచ్చాము. సాటర్డే వీడియో. ఇంకా ఇది సండే అండి. ఇందాక పానీపూరి అది దహీపూరి చూసారు కదా, అది ఏంటంటే 150 రూపీస్కి అన్నీ వచ్చినాయని చూపిస్తున్నాం. కానీ పూరి బాగుంది, టేస్ట్ చాలా బాగుంది. బెంగళూరులో అయితే 40 రూపాయలకి వచ్చేది దహీపూరి. బట్ అందుకే ఒక ప్లేటే తిన్నాము. బహుశా అది పడకపోయి ఉండొచ్చు అనిపిస్తుంది నాకు. డైరియా అన్నాను కదా, అదే శనివారం తిన్నాను. నాకు ఇంకా తర్వాత ప్రాబ్లం వచ్చింది. మాకు అందుకే అండి ఇక్కడ బయట ఫుడ్ ఎంత క్వాలిటీగా తిన్నా కానీ బయట ఫుడ్ తొందరగా పడదు. చూసారా ఇట్లా ఉప్పుడు బియ్యము
ఉట్టిది నానబెట్టి రుబ్బేటప్పుడు పప్పు వేసిన. ఇక్కడ ఒక పొరపాటు ఏమైందంటే ఏం చేశానంటే ఆ రోజు పావుపడి మామూలు బియ్యం నానబెట్టాను మెంతులు వేసేసి, పావుపడి సేలం రైస్ అది ఇడ్లీకి నానబెట్టాను, పావున్నర ఉప్పుడు బియ్యం నానబెట్టిన. ఏ దానికి ఎంతనో తెలియదు కానీ ఊక నానబెట్టుకున్న రోజు ఎంత పిచ్చి పట్టిందంటే ఆ 2 దోసపిండిలు విడివిడిగా రుబ్బేసి దానిలను సీల్ చేసి పక్కకు పెట్టుకున్నాను. యాక్చువల్గా మళ్ళీ ఎప్పుడైనా ఇడ్లీ చేసినప్పుడు దానికి మినప్పప్పు ఒక్కటి నానబెట్టుకొని రుబ్బుకుందామని, ఉప్పుడు బియ్యానికి మాత్రము ఒక్కసారి రుబ్బుకోవాల్సిన ఉప్పుడు బియ్యాన్ని 2 సార్లకు సరిపడా 3 సార్లకు సరిపడా నానబెట్టుకున్నా. దానివల్ల ఎంత టెన్షన్ అయిందంటే ఏం చేయాలనో తెలీదు. యూట్యూబ్ సెర్చ్ చేస్తూనే ఉన్నాను, ఏమన్నా వస్తాయా రెసిపీలని. అన్నం వండుకోవడమే చూపిస్తున్నారు, ఇడ్లీ చేసుకోవచ్చులే అనేసి నేను ఏం చేశానంటే 2 భాగాలు తీసి ఫ్రిడ్జ్లో పెట్టేసి దాన్ని విడిగా ఇంకా ఒక భాగానికి ఎంత కావాలో అప్పటికప్పుడు అటుకులు నానబెట్టుకున్నా, అప్పటికప్పుడు మినపప్పు కలిపి రుబ్బుకున్నాను. అంతా గోల్మాల్ పని అయిపోయింది. అంతా షార్ట్ వీడియోలో చూసింటారు, మా ఆయన మామిడికాయ కట్ చేసుకునేది తోతాపూరి. ఇక మా పెద్దది తినదండి మామిడి పండు, అసలు పాపం మానేసింది, అలర్జీ వస్తుందని. చిన్నది నేనే. ఇంకా మా ఆయన కూడా ఎక్కువ తిన్నారు మ్యాంగో. నాకేమో ఆశ మ్యాంగోస్ పిల్లలు తినకుండా నేను అంతంత తినాలంటే తిననండి. వాళ్ళు తింటేనే నేను తింటాను, వాళ్ళు తినకుండా నీకు ప్రాబ్లం ఉందిలే అనేసి అట్లా చేయనండి. ఎందుకో నచ్చదు నాకు. అందుకే నేను కొంచెమే రోజు తినకుండా ఒక రోజు ఇచ్చి ఒక రోజు తింటున్నాం. అదే చూడండి, పిల్లలు తినకుంటే మనకు కూడా తినాలనిపించదు కదా. మా అమ్మ అయితే మా చెల్లెలకు డబ్బులు ఇచ్చేది చిన్నప్పుడు, మామిడి పండ్లు తినదని. పచ్చికాయ ఉంటే తినేది. తనకు బాగా 300 రూపాయలు అట్లా ఇచ్చేది. అప్పట్లో 300 అంటే ఎక్కువ కదా. అంటే మేము ఒక బుట్టగా ఉంటే అప్పుడు 300 అట్లా పడతా ఉండే, 25 పండ్లు అని అట్లా. ఇది ఏమైందంటే నీరు దోశ అండి, నీరు దోశకు కూడా రుబ్బినాను. ఆ రుబ్బిన నీరు దోశది ఏం చేయిందంటే నేను పెరుగు వేయను, మా పెద్ద పాప తినదు, అందుకని ఎవరి వీడియోనో చూశాను, పచ్చి కొబ్బరి వేసి రుబ్బడం చూసా. మా పాపకు చెప్పిన ఈసారి పచ్చి కొబ్బరి వేసి రుబ్బుతాను, బాగుంటే మళ్ళీ నెక్స్ట్ టైము నీకు అట్లే చేస్తాను అంటే సరే అనింది. బాగుందనింది. నూక వస్తే మళ్ళీ నీరు దోశ బాగుండదు. మరుసటి రోజు మళ్ళీ ఇదొక తిక్క పని అయిపోయింది నాకు. దీన్ని వడగట్టేసి మళ్ళీ మిక్సీకి వేసుకున్నాను. ఆ మిక్సీ సౌండ్ చాలా ఎక్కువ వస్తుంటుంది అన్నమాట, భయం వేస్తుంది. ఇంకా గ్రైండర్లో వేయలేదు, ముందు రోజు ఊతప్పం రుబ్బుకొనికే సరిపోయింది. ఇందాక చెప్పడం తప్పు చెప్పా, ఇడ్లీ దోశది నీరు దోశకు వాడుకున్నాను అనమాట. 3 రకాల బియ్యం నానబెట్టి తిప్పలు పడినానులేండి, నరకం చూసినాను ఆ రోజు రుబ్బినప్పుడు గ్రైండర్లో. ఇది వరకులాగా ఎక్కువ క్వాంటిటీ రుబ్బలేను, అట్లని ఒక్కదానికి గ్రైండర్ తీయాలంటే విసుగు వస్తుంది. 2కి 3కి రుబ్బుదామని మెయిన్ చేసిన తిక్క పని ఏంటంటే నేను ఒక సండే పెట్టుకున్నాను చూడు, అది నా తిక్క పని. ఇంకా మండే ఇదంతా నీరు దోశ పోసి ఎల్లిపాయ కారం చేసుకొని తిన్నాం, బాగుంది. చూడండి, ఎప్పుడైనా పచ్చి కొబ్బరి ఉంటే నేను ఒక చిప్ప పచ్చి కొబ్బరి మైన వేసినానండి ఒక పావుపడి బియ్యానికి. బాగుంది టేస్ట్, తినచ్చు. పెరుగు తినలేని వాళ్ళకు లేదా పెరుగు అడ్జస్ట్ అవ్వదు అనుకుంటే పచ్చి కొబ్బరి ఎక్కువ ఫంక్షన్స్ అప్పుడు వస్తుంది కదా. కానీ 1 గంట తర్వాత పోసుకోండి. ఇది పొద్దున మా వారు తినేటానికి పోసిన, తర్వాత పిల్లలు తినేటానికి బాగా కొంచెం నానినట్టు అయింది. సో ఇంకా రేపు వీడియో పెడతానో లేదో తెలీదు, రేపు కొంచెం పని ఉంది, అందుకని ఈరోజే ఈ వీడియోనే రేపు కొంచెం గ్యాప్ తీసుకుంటాను. వారానికి 3 వీడియోలు అయితే కంపల్సరీ పోస్ట్ చేస్తాను. టైం ఉంటే 5 పెడుతున్నాను కదా, మీకు కూడా బోర్ కొట్టకూడదు, పెట్టడానికి నాకు కూడా కంటెంట్ ఉండాలి కదా. బాయ్, సీ యూ, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.